హాయ్ అండి. ఈరోజు గోరుచిక్కుడు మసాలా కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడండి. గోరుచిక్కుడు మసాలా కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కొబ్బెర, జీడిపప్పు, చిన్నుల్లిపాయలు తీసి వేసి అందులోనే కారం వేసి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు బౌల్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి అందులో ఆయిల్ మగ్గిన తర్వాత పోపు గింజలు వేసానండి. ఈలోపు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని అవి ఆయిల్లో వేసానండి. అవి మధ్యలోపు అందులో బిర్యానీ ఆకు లవంగాలు కూడా వేసానండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉండడానికి అవి వేసినామనుకో స్పైసీగా ఉంటుంది కొంచెం. ఈలోపు ఉల్లిపాయలు మగ్గేలోపు టమాటా ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు ఉల్లిపాయలు మగ్గిపోయాయి. అల్లం చిల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసానండి. 2 టేబుల్ స్పూన్స్ కరివేపాకు, పసుపు వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా అల్లం చిల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఈ టమాటా వేసేయాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న టమాటా వేసాను. టమాటా సిమ్లో పెట్టి కొంచెం ఒక 2-3 మినిట్స్ 1 మినిట్ అట్లా ఉడికించండి. 3-2 మినిట్స్ అవసరం లేదులేండి. 1 మినిట్ అయితే ఇట్లా ఉడికిపోయింది చూడండి. మెత్తపడిపోయింది టమాటా ముక్కలు. ఇందులో ఇప్పుడు ఇంకా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి గోరుచిక్కులు వేసేయాలండి. వేసిన తర్వాత ఒక 3 సెకండ్స్ అట్లా బాయిల్ చేసుకోవాలండి. అది ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేదాకా ఆయిల్ దాంట్లో ముక్కలకు పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకోండి. కలిపేసి ఒక 2-3 సెకండ్స్ చాలండి, ఫ్రై అయిపోతుంది. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం అది మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదండి, అది ఇందులో వేసేసి అందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటారండి అందరూ, కానీ నేను ఫస్ట్ వేసేస్తాను. అది కొంచెం పచ్చిగా ఉంటుందని నేను ఫస్ట్ వేసేస్తానండి. ఇవన్నీ వేసిన తర్వాత కలిపి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇంకా వాటర్ పోసేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అట్లా. 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ.